హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది టైలరింగ్ చేస్తారండి. అందులో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అయితే అలానే ఉండిపోతారు. అలా కాకుండా మీరున్న ఏరియాలో మీరు బాగా సక్సెస్ అవ్వాలనుకుంటే కనుక నేను చెప్పే ఈ 7 పాయింట్స్ అండి తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే 7 పాయింట్స్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. అలాగే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. దానివల్ల మనకు కూడా వ్యూస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఫస్ట్ పాయింట్ అయితే క్వాలిటీ అండి. మనం స్టిచ్చింగ్ చేసే క్వాలిటీని బట్టి మనకు కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉండాలి. అలాగే మనం కస్టమర్లు కూడా పెరుగుతూ ఉంటారు. ఒక కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే తనే ఇంకో 5 మందిని మన దగ్గరికి అయితే తీసుకొస్తారండి. ఈ విధంగా ఫస్ట్ అయితే క్వాలిటీ అలాగే ఫిట్టింగ్ ఆ రెండు ఉండాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ అయితే టైంకి డెలివరీ ఇవ్వాలండి. మనం చెప్పిన టైంకి కస్టమర్కి స్టిచ్ చేసి ఇవ్వాలి. అలా కాక ఆలస్యం చేస్తే కస్టమర్ నమ్మకం అయితే తగ్గిపోతుంది. దాంతో మనకు వస్తున్న గిరాకీలు కూడా తగ్గిపోతాయండి. కాబట్టి టైంకి స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం అయితే అలవాటు అయితే చేసుకోండి. కొన్ని కారణాల వల్ల, కొన్ని హెల్త్ ప్రాబ్లం వల్ల స్టిచ్చింగ్ చేయడం కుదరకపోతే కనుక వాళ్ళకి ఫస్టే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి. ఈ విధంగా నాకైతే ప్రజెంట్ అయితే హెల్త్ బాగాలేదు, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారంటే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. ముందే చెప్పారు, దానివల్ల వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది అనేసి తెలుస్తుంది. దానివల్ల మన మీద బ్యాడ్ ఒపీనియన్ అయితే లేకుండా గుడ్ ఒపీనియన్తో ఉంటారు. ఇక థర్డ్ పాయింట్ అయితే కస్టమర్స్తో మంచి ప్రవర్తనతో ఉండాలండి. అంటే కస్టమర్ సర్వీస్ అంటారు కదా, అలా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం కానీ, వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అలాగే వాళ్ళు ఏ డిజైన్స్ చెప్తే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలండి. మనం నోట్లో రాసుకుని మనం వాళ్ళు ఏం చెప్తున్నారని శ్రద్ధగా వినాలి. వాళ్ళు చెప్పిన పాయింట్స్ని నోట్ చేసుకుంటే మనం మర్చిపోకుండా ఉంటాం. దానివల్ల వాళ్ళు చెప్పిన డిజైనే మనకు స్టిచ్ చేయడానికి వీలుగా అయితే ఉంటుంది. ఇక ఫోర్త్ పాయింట్ అయితే కొత్త డిజైన్స్ నేర్చుకోండి. ఎప్పుడూ కూడా అప్డేట్ అవుతూనే ఉండాలండి. లేకుంటే మనము అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం అనే సామెత అయితే ఉంది కదా, అలా విధంగా కాకుండా మనం ఎప్పుడూ కూడా కొత్త కొత్త ఫ్యాషన్స్, బ్లౌజ్ డిజైన్స్, అలాగే కటింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉండాలి. ట్రెండ్కి తగ్గట్టు న్యూ డిజైన్స్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటేనే మనకు అనేది డిమాండ్ అయితే పెరుగుతుందండి. ఇక ఫిఫ్త్ పాయింట్ అయితే మనం స్టిచ్ చేసిన దాన్ని మనం ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రాము, అలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదంటే కనుక మన వాట్సాప్లో కూడా స్టేటస్గా పెట్టండి. మీరు పెట్టిన డిజైన్స్, వర్క్ ఫినిషింగ్ అయితే ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా మన దగ్గరికి అయితే కస్టమర్స్ అయితే వచ్చి మాకు అదే మరి డిజైన్ కావాలి, లేకుంటే వాళ్ళకు నచ్చిన డిజైన్ అయితే మనకైతే ఇస్తారు. ఈ విధంగా చేయటం వల్ల మనకు మార్కెటింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకు వర్క్ ఇంకా బాగా పెరిగి చాలామంది కస్టమర్స్ అయితే వస్తారండి. దీనివల్ల మనకు కొంచెం ఎక్కువ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక సిక్స్త్ పాయింట్ అయితే సరైన ధర అండి. మనం కుట్టిన దానికి కరెక్ట్ ధర అనేది ఇవ్వాలి. అంటే ప్రైస్ అంటారు కదా, ఆ విధంగా కరెక్ట్గా తీసుకోవాలండి. మనం రేట్ దానికి ఫిక్స్ చేసుకోవాలి. అలా అని ఎక్కువ కాకుండా అలా తక్కువ కాకుండా ఆ డిజైన్కి ఏ మెటీరియల్ యూస్ చేశారు, అలాగే దాన్ని స్టిచ్చింగ్కి ఎంత టైం పట్టింది, దాన్ని బేస్ చేసుకుని రేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. అలాగే కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ చెప్పేసి మనం వాళ్ళ దగ్గర ఎక్కువ తీసేసుకున్నామంటే వాళ్ళు చెప్పుకుంటా 4 దగ్గరలో పోయి చెప్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర పోతామంటే వాళ్ళకు బ్లౌజ్ రేట్ అయితే ఎక్కువ తీసుకుంటున్నారని. అలా ఇద్దరు మాట్లాడారంటే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి ఇంత కాస్ట్ పట్టింది, నేను తీసుకున్న మెటీరియల్కి ఇంత కాస్ట్ పట్టింది, దానికి యూజ్ చేసిన మెటీరియల్కి ఇంత కాస్ట్ పట్టింది, దానివల్లే నేను ఇంత కాస్ట్ అయితే తీసుకుంటున్నాను అని మనం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు అర్థమవుతుంది. దానివల్ల మన మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోతుందండి. దానివల్ల వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి. కస్టమర్స్ వచ్చారంటే వాళ్ళకు మేము తీసుకున్న ఈ రేట్కి, ఈ మెటీరియల్కి ఇంత కాస్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఈ డిజైన్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక 7th పాయింట్ అంటే నమ్మకం లేదా క్రమశిక్షణ, డిసిప్లిన్ అండి. మెజర్మెంట్స్ అనేది సరిగ్గా తీసుకోండి. ఒకవేళ వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చారంటే కొలత బ్లౌజ్లోనే మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. అలా కాకుండా బాడీ మెజర్మెంట్స్ అయితే బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి.
అలాగే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి కొలత బ్లౌజ్ ఇచ్చేసి దాంతో ఒక 4-5 కరెక్షన్స్ చెప్తూ ఉంటారండి. ఆ కరెక్షన్స్ అంతా కూడా నేను మార్క్ చేసేసుకొని దాన్ని చెక్ చేసి ఒకసారి తీసుకోండి. అలా కాకుండా కొలత బ్లౌజ్ ఫిట్టింగ్ లేకపోతే మనం స్టిచ్ చేసే బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ లేకుండా వస్తుందండి. దానివల్ల మనకు బ్యాడ్ నేమ్ అయితే వచ్చేస్తుంది. దానికి అసలు స్టిచ్చింగ్ రాదు అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి మెజర్మెంట్స్ ఇంపార్టెంట్. మనం ఇస్తామన్న టైంకి డ్రెస్సులు ఇచ్చేయాలండి, మాట నిలబెట్టుకోవాలి. నేను పైన చెప్పిన ఈ 7 పాయింట్స్ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం పాటిస్తూ ఉన్నామంటే టైలరింగ్ బిజినెస్లో నెమ్మదిగా మన బ్రాండ్ అనేది మారడానికి ఎవరు కూడా ఆపలేరండి. మనం ఒక బ్రాండ్ లాగా మన స్టాండర్డ్ అని పడిపోతుంది. మనం స్టిచ్ చేసే మన ఏరియాలోనే మనమే ఫేమస్ టైలర్గా అయితే మారిపోతాం. తప్పకుండా ఈ పాయింట్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నది బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి మంచి వీడియోస్, అలాగే బ్లౌజ్ ఏ విధంగా స్పీడ్గా ఎలా కుట్టాలి అనేది టిప్స్, ఇలాంటి టిప్స్ అనేది కూడా చెప్తూ ఉంటాను. బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఇక మీదట రోజు ఒక్కొక్క వీడియో అయితే వస్తూ ఉంటాను. రోజు కాకపోయినా రోజు మార్చి రోజైనా పెడుతూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.